Welcome learners, this is Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, Srikalahasti. ఈ వీడియో లెక్చరర్లో మనం మానసిక వికాసం 4 దశలు సైకలాజికల్ డెవలప్మెంట్ అండ్ ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ అనే అంశం వివరించుకుందాం. మన ఆలోచన విధానం మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒక వ్యక్తి ఎదుగుదల 4 ముఖ్యమైన దశల ద్వారా సాగుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ అంశం సైకాలజీలో చాలా ప్రసిద్ధి చెందిన ట్రాన్సాక్షనల్ అనాలిసిస్ అనే సిద్ధాంతంలోని భాగం. దీనిని ఎరిక్ బెర్న్ అనే శాస్త్రవేత్త రూపొందించారు. ఇది లావాదేవీల విశ్లేషణ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. మానవుడు సమాజంలో నివసిస్తూ ఉంటారు. మనం నిత్యం ఇతరులతో వివిధ రకాలైన లావాదేవీలు నిర్వహించాల్సి వస్తుంది. ఆ సందర్భంలో మన ఆలోచన విధానంలో దశలు ఏ రకంగా ప్రభావితం చేస్తాయో మనం తెలుసుకుంటే, మనకు ఒక అవగాహన కలిగి ఉంటే, మనము టెన్షన్ లేకుండా, ఎటువంటి ఒత్తిడి లేకుండా జీవితాన్ని సక్రమంగా సాగించవచ్చు. ఇది వ్యక్తి ఆలోచన విధానం అతని మానసిక ఎదుగుదలను బట్టి మారుతుంది. ఈ పటాన్ని గమనించండి. ఇందులో 4 పటాలు ఉన్నాయి. ఇది మొదటి దశ, రెండవది, 3వ దశ, ఇది 4వ దశ. మొదటి దశలో నేను బాగోలేను, మీరు బాగోలేరు, ఐ యామ్ బ్యాడ్, యు ఆర్ బ్యాడ్ అనే స్థితిలో ఉంటాము. దీనిని శిశువు ఇన్ఫాంట్ దశగా భావించవచ్చు. ప్రస్తుత ప్రపంచంలో 4వ తరం శిశువులకు తల్లి గర్భంలోకి బాహ్య ప్రపంచంలోకి ఎక్కువ తేడా తెలియకపోవచ్చు. మొత్తం శిశువు పుట్టిన కొత్తలో తనను తాను నిస్సహాయుడిగా భావిస్తూ ప్రపంచాన్ని ఒక గందరగోళంగా చూస్తుంది. ఇది నిరాశావాద స్థితి. టీనేజర్ ఈ స్థితిలో ఇది 2వ స్థితి. ఇక్కడ ఐ యామ్ గుడ్, యు ఆర్ బ్యాడ్ అనే స్థితికి వస్తాము. ఇక్కడ నేను మంచివాడిని, మీరు చెడ్డవాళ్ళు. ఈ దశలో అహం పెరిగి తనకు అన్నీ తెలుసునని, ఇతరులు లేదా సమాజం తప్పు అని భావిస్తారు. ఇది సహజంగా ఒక తిరుగుబాటు ధోరణి. వయోజనుడు అడల్ట్ అయిన తర్వాత అందరూ బాగున్నారు, అందరూ జీవితంలో బాగా సెటిల్ అయ్యారు, నేనొక్కడనే సరిగ్గా లేను అనే ఉద్దేశంలోకి వస్తూ ఉంటాము. ఇది ఐ యామ్ బ్యాడ్, యు ఆర్ గుడ్ అనే మానసిక స్థితి. చాలామంది ఇతరులతో పోల్చుకుంటూ ఒక న్యూనతాభావానికి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి లోనవుతారు. చివరిగా పరిణితి చెందిన వ్యక్తి అత్యున్నత స్థితి ఐ యామ్ గుడ్, యు ఆర్ గుడ్, నేను మంచివాడిని, మీరు మంచివారే, తనని తాను గౌరవించుకుంటూ ఇతరుల అభిప్రాయాన్ని కూడా గౌరవించే స్థితి ఇది. ఉదాహరణకు, మన ఆఫీసులో ఒక ప్రాజెక్టు విఫలమైతే నీ వల్లే పోయింది అని నిందించకుండా ఇద్దరం కలిసి పరిష్కారం వెతుకుతాం అని అనుకోవడమే పరిణితి. ఇక్కడ గెలుపు గెలుపు, విన్ విన్ సూత్రం పనిచేస్తుంది. ఈ నిరాశావాద స్థితి నుంచి అహంకారానికి మరియు న్యూనతకు లోనయ్యి ఒక పరిణితి చెందడమే మన మానసిక ఎదుగుదల, పరిణితికి నిదర్శనం. మనం ఈ పరిణితి చెందిన వ్యక్తులు ప్రముఖంగా ఈ తరానికి తెలిసిన వాళ్ళు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన వినయం మరియు ఆత్మవిశ్వాసం కలబోసిన మహోన్నతుడు. రాజకీయాల్లో ఉంటూనే ప్రత్యర్థుల గౌరవాన్ని పొందిన మహనీయుడు. నేను బాగున్నాను, మీరు బాగున్నారనే భావనకు నిదర్శనం. రతన్ టాటా గారు నైతికత మరియు సహకారంతో కూడిన నాయకత్వం, గెలుపు గెలుపు సూత్రాన్ని పాటించి నైతిక విలువలు కల నాయకుడు.
ఏపీజే అబ్దుల్ కలాం గారు అపారమైన జ్ఞానం ఉన్న సామాన్యుడిని కూడా గౌరవించే స్వభావం, అహంకారం లేని ఆత్మవిశ్వాసం ఆయన యొక్క ప్రత్యేకత. అలాగే సుధామూర్తి గారు సరళత మరియు ఇతరుల పట్ల తాదాత్మ్యం కలిగిన ఆధునిక ఆదర్శనమూర్తి. వీరందరిలో ఉమ్మడి సూత్రం తనను తాను గౌరవించుకోవడం మరియు ఇతరులను సమానంగా గౌరవించడం. పరిణితి సాధించడానికి ఒక 5 చిట్కాలు మనం సూచించుకుందాం. ఆత్మగౌరవం, మనలోని లోపాలను అంగీకరిస్తూనే మన విలువను మనం గుర్తించాలి. తాదాత్మ్యం అంటే ఎంపతి, ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకోవాలి. ఎందుకు వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకుంటే మనం అతని మానసిక స్థితిని అంచనా వేసి తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం సాధ్యమవుతుంది. పోలిక మానుకోవాలి. మన ప్రయాణం మనదే, మన పని మనదే. ఎవరితోనూ పోల్చుకోకుండా మన ఎదుగుదల, మన వ్యవహారాలు మనం చూసుకోవాలి. నిర్మాణాత్మక విమర్శ, ఎవరినైనా మనల్ని విమర్శిస్తే మీరు ఈ పొరపాటు చేశారు అంటే ఆ విమర్శను సరిదిద్దుకొని నేర్చుకునే అవకాశంగా మనం విమర్శని స్వీకరించే స్థాయిలో ఉంటే కోపం రాదు. విన్ విన్ పరిష్కారం, వ్యవహారాలలో మనం ఇద్దరం గెలవాలి అని ఆలోచిస్తే సులభంగా ఉంటుంది. నేను మంచివాడిని, మీరు మంచివారు, ఐ ఆమ్ గుడ్, యు ఆర్ గుడ్ అనే భావనను అలవాటు చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గి సమాజంలో మన సంబంధాలు మరింత మెరుగుపడతాయి. థ్యాంక్ యూ.